సహనానికి మారుపేరు తెలంగాణ ప్రజలు. విశ్వసించడం, ప్రేమించడం, గౌరవించడం తెలంగాణ ప్రజల సహజ గుణం. నమ్మిన వారు మోసగిస్తే, అవమానిస్తే ధిక్కార స్వరాన్ని వినిపించి తిరగబడడం తరతరాలుగా ఈ జాతి లక్షణం. తెలంగాణ అస్తిత్వం, చరిత్ర, సంస్కృతి అన్నీ గొప్పవే. తెలంగాణ ఆంధ్రాలో కలుపబడితే నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ముందే పసిగట్టిన నాటి తరం విలీన ప్రతిపాదనను, విలీనాన్ని వ్యతిరేకించింది. తెలంగాణ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అన్యాయానికి గురికాగా 1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. 1971లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని గెలిపించడం ద్వారా స్పష్టమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చాటారు. ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తిరుగులేని శక్తిగా, సంపూర్ణమైన ఆధిక్యత కలిగిన నాయకురాలిగా కొనసాగుతుండడం వల్ల తెలంగాణ ప్రజల తీర్పుని కర్కశంగా కాలరాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించింది. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలతో సాగిస్తున్న అమానుష పాలన, జరుగుతున్న అన్యాయాలను చూసి సహించలేక ఇక ఈ దుర్మార్గాన్ని భరించకూడదని భావించిన నాటి డిప్యూటీ స్పీకర్ కేసీఆర్ గారు టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నవి. 2 బలమైన పార్టీలు టీడీపీ మరియు కాంగ్రెస్, 2 బలమైన నాయకులు చంద్రబాబు నాయుడు మరియు రాజశేఖర్ రెడ్డి ఒకవైపు కాగా, మరోవైపు తెలంగాణ అనే పదంపై ఉక్కు పాదం మోపబడిన పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రం కావాలి, రావాలి అనే భావన ప్రజలలో అంతర్లీనంగా ఉన్నప్పటికీ తెలంగాణ వస్తుందనే విశ్వాసం ఏ మాత్రం లేని నిరాశాజనక పరిస్థితి నుంచి అనుకున్న లక్ష్యాన్ని సాధించి బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పదవులు ఎవరికి కావాలా? ఒక మాత్రం డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు, ఈరోజు 3 రాజీనామాలు నీకు పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. తెలుగుదేశం పార్టీకి రాజకీయ సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణ శిఖరం. జనగణమన పాటే మనమై, జనసంద్రం కదిలే హోరై, తెలంగాణ సాధన దిశలు పొడిచే పొద్దై, నలుదిక్కుల ఉప్పెనలేపి ప్రపంచాన్ని ఒక్కటి చేసి, కని విని ఎరుగని తీరుగా పోరును చేసి, అరెరే ప్రాణాలే పోయిన గాని పోరే విడవనంటూ జరిగిన తీరే, మనసారా మళ్ళొక్కసారి గుండె నిండా తలుచుకోబాయి. స్మరించి తరించు ఈ జన్మంతా, స్మరించి తరించు ఈ జన్మంతా, మరిచిపోకు త్యాగాల చరిత. లోన టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధన కొరకు పోరుబాట పట్టెను చూడు. కరీంనగర్ సింహ గర్జనతో తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ తను ప్రాణం పోసి మనల మేలు కొలిపెను చూడు. మక్కలోన పుట్టిన పార్టీ
ఉబ్బలోన పోతదన్నారు. 6 నెలలు తిరగక ముందే అంతరించిపోతదన్నారు. అవమానాలెన్ని చేసినా, అవహేళన ఎంత చేసినా, దారెంట పోత ఉంటే కుక్కలెన్నో మురుగుతాయనుకొని అన్నిటినీ లెక్క చేయక లక్ష్య సాధనొక్కటి దిశగా మొక్కవోని ధైర్యంతోని ముందుకు నడిచాడు చూడు. సిద్దిపేట ఉప ఎన్నికతో తిరుగులేని శక్తిగా ఎదిగి టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని రాజకీయ శక్తిగా మలిచి జల సాధన సభలే చేసి జనాన్నంతా ఒక్కటి చేసి సాగునీటి రంగంలోన జరిగిన అన్యాయం తెలిపి కార్లతో ఢిల్లీ యాత్ర వ్యూహ రచన చేసిన తీరు చూసిన ఆ ఢిల్లీ పెద్దలకు ముచ్చెమటలు పట్టెను చూడు. లక్షలాది జనాలతోని ఓరుగల్లు వీరగర్జనతో రాజకీయ నాయకులకు కునుకు పట్టకుండా చేసి రాజోలి బండ పాదయాత్రతో రగిలించెను ఉద్యమ పంత. మడమ తిప్పని మంకు పట్టుతో సాగించెను పోరుబాట. విడవనండు గెలిచేదాకా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ కి భవిష్యత్తు ఉంటుందని భావించిన సోనియా గాంధీ గారు ఉద్యమ పార్టీతో పొత్తుకై రాయబారంను పంపగా కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన చేస్తేనే పొత్తుకు సిద్ధమని తమ నిర్ణయాన్ని తెలిపారు మన అన్న కేసీఆర్. దీంతో దేశంలో అతిపెద్ద పార్టీ 60 ఏళ్లు మనల్ని పాలించిన కాంగ్రెస్ చీఫ్ తో కరీంనగర్ ఎన్నికల సభలో తెలంగాణకు తమ మద్దతు ప్రకటించేటట్లు చేసిన ఘనత మన అన్న కేసీఆర్ది. తెలంగాణ వాదంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సాక్షిగా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని యూపీఏ ప్రభుత్వం చేపడుతుందని పేర్కొనడానికి కారణమయ్యారు మన ఉద్యమ దిక్సూచి అన్న కేసీఆర్. Government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due. కాలం గడుస్తున్నా కొద్దీ తెలంగాణ ప్రకటనను ముందుకు సాగకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాన్ని పసిగట్టిన కేసీఆర్ గారు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. మంత్రి పదవికే కాదు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి గెలవాలని కాంగ్రెస్ నేతలు చేసిన సవాల్ను స్వీకరించి తమ ఎంపీ పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికలకు వెళ్లారు మన అన్న కేసీఆర్. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగబోయే ఉప ఎన్నిక కాబట్టి కరీంనగర్ ఎన్నిక తెలంగాణకు రిఫరెండం అని ఢిల్లీలో ప్రకటించారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రకటించినట్టు ఇది తెలంగాణ వాదానికి సమైక్యవాదానికి మధ్య పోరుగా భావించిన కరీంనగర్ ప్రజలు కేసీఆర్ గారికి 2 లక్షల పైచిలుకు భారీ మెజారిటీతో గెలిపించి సీమాంధ్ర సమైక్యవాదుల చెంప చెల్లుమనిపించి తెలంగాణ వాదాన్ని మరోసారి నిరూపించారు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. అడుగడుగునా సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు, కుట్రదారులు అంతా ఏకమై టీఆర్ఎస్ పార్టీ ఉంటే భవిష్యత్తులో తమ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈసారి మళ్లీ తమ పార్టీ శాసనసభ్యులతో రాజీనామా చేయించి తమకి పదవులు కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని తెలంగాణ వాదం మరోసారి నిరూపించడానికి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ గారికి కొంతమంది తెలంగాణ ద్రోహులు సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకుండా చేశారు. ఇక్కడ పార్టీకి తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. అయినా ధైర్యాన్ని వీడలేదు, వెనకడుగు వేయలేదు. ఒకంత బాధ కలిగినా ఆ బాధను గుండెల్లోనే దాచుకొని మళ్లీ ఉద్యమ బాట పట్టారు మన మడమ తిప్పని నేత కేసీఆర్. ఈసారి 2009 ఎన్నికల్లో టీడీపీని కరుడుగట్టిన సమైక్యవాదైన చంద్రబాబుని జై తెలంగాణ అనిపించిండు మన కేసీఆర్. 2009 సార్వత్రిక ఎన్నికల్లో
అనుకున్నన్ని స్థానాలు గెలుచుకోలేకపోయింది. దీంతో మరోసారి తీవ్ర అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నాటి వైఎస్ఆర్ అసెంబ్లీ సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటల రాజేందర్ని అవహేళన చేసిన సంఘటన మనం ఇంకా మరవనేలేదు. తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? కానీ ఎక్కడ అవమానింపబడ్డామో అక్కడే ఆత్మగౌరవం చాటి చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారు మొట్టమొదటి ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు మనల్ని సగౌరవంగా తలెత్తుకునే సందర్భం. ఇదే సభలో పట్టుమని 10 సీట్లు గెలవలే, తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నటువంటి ఆ రాజేంద్రుడే ఈ రోజు ఇంత గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజానీకానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ప్రకటించడంతో యావత్ తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రాణాలు పోయినా సరే తెలంగాణ వచ్చేదాకా ఈ ఉద్యమం వారిపోదు. నేను గతంలో ఏ మాట చెప్పినో ఈసారి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో రెండే తేలింది. 6 నూరైన హరిహర బ్రహ్మాదులు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే లక్ష్యం నుంచి పోతే కేసీఆర్ ప్రాణం పోతుంది, కానీ లక్ష్యం నుంచి పక్కన జరిగే సమస్యనే ఉండదు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని అన్న కేసీఆర్ నినాదమే ఇచ్చెను. మరణ నిరాహార దీక్షకే పూనుకున్నడా. మలిదశ ఉద్యమ పోరు జాతర చూడరో అన్నా, ఊరు ఊరు వాడ వాడ కదం తొక్కెరో అన్నా. అరే తెలంగాణ యుద్ధ భేరి మోగెను చూడో అన్నా. ఇంటికొక్క యువకుడు సైనికుడు ఆయరో అన్నా. కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు కర్షకులు కూలినాలి రైతన్నలు యువకులు ముసలవ్వలంతా అందరొక్కటై కదం తొక్కినారు రో అన్నా. కొట్లాడి తెలంగాణ తెద్దమన్నరో అన్నా. ఆమరణ దీక్ష వల్ల అన్న కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో దీక్షను విరమించకుంటే పానాలకే ముప్పు అని ఎందరెందరో వచ్చి నచ్చ చెప్ప చూసినా. నా తల్లి తెలంగాణ సంఖ్యలను తెంచకుంటే సావనైన సత్తగాని దీక్షను విరమించనండు. అయ్యో నా తల్లి తెలంగాణ గుండె పగిలిపోయేను. ఎక్కి ఎక్కి ఏడుస్తూ దీనంగా చూసెను. అన్న పానాలకు ఏమైతుందో ఏమో అని తెలంగాణ ఇంకా మనకు రాదేమో అనుకొని పెట్రోలు పోసుకుని తుపాకీతో కాల్చుకొని ఎందరెందరో యువకులు పానాలే ఇడిసి
పోతున్న ఓ ఎన్నలారా, నేనైతే పోతున్న ఓ ఎన్నలారా, నా చావుతోనైనా కనివిప్పుకండి, మీరైనా తెలంగాణ సాధించి తండి, అప్పుడే నా ఆత్మ శాంతిస్తదంటూ ఆత్మ బలిదానాలే చేసుకుని యువకులు జై తెలంగాణ అంటూ ఒరిగినారు నేలకు. అది చూసి తెలంగాణ చేసింది రోదనలు, 4 కోట్ల ప్రజలు పెట్టుకుని కన్నీళ్ళు. జరుగుతుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో కేంద్రం దెబ్బకు దిగివచ్చి అప్పటికప్పుడు తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది. కేసీఆర్ గారు దీక్ష విరమించారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని ప్రకటించారు. చాలా మంది యువకులు, విద్యార్థులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు నా శివయాత్ర ద్వారా తెలంగాణ రావాలనుకున్నాం తప్ప నా పిల్లలు చావాలని చెప్పి నేను అనుకోలేదు. ఆ కుటుంబాలకు, ఆ తల్లిదండ్రులు కూడా నేను పూర్తి క్షమాపణలు చెప్పుకుంటాను. తెలంగాణ మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకుంది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు. సీమాంధ్ర కుట్రల వల్ల కాంగ్రెస్ తెలంగాణపై యూటర్న్ తీసుకుంది. కేంద్రం యూటర్న్ ప్రకటనతో ఇక తాడో పేడో తేల్చుకుందామని ఉద్యమం మరింత ఉధృతం చేసిండు గులాబీ దళపతి. దీనితో శ్రీకృష్ణ కమిటీని నియమించి కాలయాపన మొదలుపెట్టింది కాంగ్రెస్. అయినా ఉద్యమం ఆగలేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కూడా తెలంగాణకి ఒక్క పైసా ఇవ్వనని నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. తెగించి కొట్లాడకుంటే తెలంగాణ రాదు అని, అరే వెనక ముందు చూసుడేంది ఎత్తు నువ్వు పిడికిలని. అన్న కేసీఆర్ మనకు ధైర్యాన్నే నూరిపోసి, అరే పుడికొక్కటి 72 లడాయినే చెయ్యమండు. పోరాడితే పోయేది బానిస సంకెళ్ళు అని, ఉస్మానియా క్యాంపస్ అంతా ఉడుకుతున్నదో అన్న. పొడుస్తున్న పొత్తు మీద పోరు నడిచరో అన్న. అయ్యోనివా నువ్వు అబ్బోనివా అని నిలదీసిండ్రో అన్న. అసొయ్యుల హారతని పాడుతున్నరో అన్న. సకల జనుల సమ్మె చేసి సాగరహారం చేసి మిలియను మార్చేసి పల్లె పల్లెలన్నీ కలిసి పట్టాల పైన నిలిచి వంట వార్పులన్నీ చేసి ఓటీ బతుకమ్మలతో జనజాతర జరిపించి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికే చాటి అన్న కేసీఆర్ ఢిల్లీ పయనమాయరో అన్న. తెలంగాణతోనే తిరిగి వస్తానన్నడో అన్నా. ఇక అంతిమ గడియ రానే వచ్చింది. సీమాంధ్రులు తెలంగాణ ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు పార్లమెంట్ లో కూడా పెప్పర్ స్ప్రే కొట్టే నీచానికి ఒడిగట్టారు. తెలంగాణ అంతటా ఉత్కంఠ. కేంద్రం మెడలు వంచి తెలంగాణ బిల్ పాస్ చేయించాడు మన గులాబీ దళపతి. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణతోనే తిరిగి వచ్చిన కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజానికం ఘన స్వాగతం పలికింది. పాలాభిషేకాలు అన్న కేసీఆర్కు, పుష్పాభిషేకాలు అన్న కేసీఆర్కు, గజమాలనే వేసి అన్న కేసీఆర్కు, హారతులే పట్టారు అన్న కేసీఆర్
వరకు ఊరూర సంబరం, వాడవాడ సంబరం, పల్లె పల్లె సంబరం, ప్రతి చోట సంబరం, అవకాశాన్నే అంటే ఆనందం. పక్క చిక్కిన ఒక్కడు ఏమి చేస్తాడనుకున్నారు, పక్క చిక్కినోడు కాదు బాహుబలే ఇతడని నిరూపించెను చూడు. తెలంగాణ అయితే తెచ్చినాం కానీ సాధించిన తెలంగాణ సన్నాసులైన ఆంధ్ర పార్టీల చేతుల్లో పెడితే అన్నంత పని చేసి అభివృద్ధి చేయకుండా ఇదిగో మేం వద్దన్న తెలంగాణ తెచ్చిండు, అందుకే మనకి దుస్థితని రాజకీయ పబ్బం గడిపే మోసగాళ్లను పక్కన పెట్టినం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిపిన చంద్రశేఖర, తెగించి తెలంగాణ సాధించిన చంద్రశేఖర, నీవైతే మా తలరాతలు మారుస్తావని, నీతోనే మా బతుకులు బాగుపడతాయని భావించిన సకల జనులం కారుకే ఓటేశాం, కేసీఆర్ ఓటేశాం. నాడు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదు, తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, అంధకారమే అన్నారు. కానీ నేడు ఎండాకాలం కూడా కరెంటు పోకడే మనకు తెలియదు. తాగునీరు సాగునీరు ఉండదన్నారు. కానీ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో తెలంగాణ అంతటా జలకళ, పల్లె పల్లెల్లో చెరువులకు పూర్వ వైభవం. ఆసరా పథకంతో వృద్ధులకి అండగా నిలిచాడు, వికలాంగులకి చేయూతనిచ్చాడు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆడపడుచులకి అన్నగా నిలిచాడు. రైతన్నలకు రుణమాఫీ చేసిండు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకి 2 పంటలకు గాను 8,000 ఉచితంగా ఎరువులకి ఇస్తానని ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, చేతి వృత్తుల వారికి చేయూత, నిరుద్యోగులకు ఉపాధి, హరితహారం, షాదీ ముబారక్, మన ఊరు మన ప్రణాళిక, తెలంగాణ పల్లె ప్రగతి పథకం, గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ కిట్, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఐపాస్ విధానం, గొర్రెల పంపకం, చాపల పెంపకం. ఇదే స్ఫూర్తి, ఇదే ఉధృతితో బంగారు తెలంగాణ సాకారం చేద్దాం. తెలంగాణ విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ అభివృద్ధిని చూసి బతుకమ్మ పండుగలో బంతి పువ్వు నవ్వింది, దసరా పండుగ నాటి పాల పిట్ట పరవశించే, దీపావళి పండుగలో వెలుగులు వెదజల్లాయి.